తమిళనాడు ఎప్పుడైనా కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారుస్తూ ఉంటుంది. తమిళ్గా వెట్రి కజగం హీరో విజయ్ సంచలనం రేపాడు. తన కొత్త పార్టీతోని 40 మంది చనిపోయారు అతని యొక్క ప్రొసెషన్లో. అయినప్పటికీ ఒక సిబిఐ ఎంక్వైరీ జరిగింది. చాలా రాజకీయాలు చేశారనే మీద అసలు పైకి రాకుండా చేశారు. కానీ అక్షరాల 102 సీట్లు అంటే 234కి నియర్లీ 118 సీట్లు వస్తే చాలు. ఒక 16 సీట్లు తక్కువ ఉన్నాయి. చూడాలి 5 వరకు మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ అయిపోతాయి, కౌంటింగ్ అన్నీ అయిపోతాయి. కానీ ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ప్రతి 5 ఇయర్స్కి డిఎంకే అన్న డిఎంకే, డిఎంకే అన్న డిఎంకే, డిఎంకే అన్న డిఎంకే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా టీవీకే తమిళ్గా వెట్రి కజగం వచ్చి సంచలనం రేపింది. విజయ్ చీఫ్ మినిస్టర్ కాబోతున్నాడా, ఎవరితోని సత్సంబంధాలు పెట్టుకోబోతున్నాడు, కోయిలిజన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందా అనే దాని మీద మనకైతే ఇంకా స్పష్టత రానుంది. కానీ మధ్యాహ్నం 2-3 కల్లా మాత్రం స్పష్టత వస్తుంది. మనము ఒక 118 సీట్లు 117 సీట్లు వస్తే సరిపోతుంది. ఆ 117 సీట్లకు గాను ఇంకా 15 సీట్లు తక్కువగా ఉన్నాడు. సో ఖచ్చితంగా వెరీ బిగ్ విక్టరీ అని చెప్పొచ్చు. ప్రజలు ఎప్పుడైనా కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు, కొత్తదాన్ని కావాలనుకుంటారు. చూసి ఉన్నటువంటి రాజకీయాలు వద్దు అని అనుకున్నారన్న దానికి నిలువెత్తు నిదర్శనం, సాక్ష్యం ఈ విజయ్ యొక్క విజయం.